सगणुनि आनंद सागर मदनम श्री साईनाथ स्तवन मंजरी श्री साईनाथ स्तवन मंजरी। సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయినాథ స్తవన మంజరి రెండో రోజు పారాయణ మనందరం కూడా ఎంతో శ్రద్ధగా మొదటి రోజు పారాయణను పూర్తి చేసుకున్నాం. బాబాగారు మనకు అందించినటువంటి ఒక గొప్ప వరం శ్రీ సాయినాథ స్తవన మంజరి. దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి స్తవన మంజరి 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మనం 21 రోజుల పారాయణ. చాలామందికి ఈ స్తవన మంజరి యొక్క మహిమ ప్రాశస్త్యం తెలియదు. ఈ సందర్భంగా ఈ పూజా కార్యక్రమంలో ఈ వినాయక చవితి సందర్భంగా 7 రోజుల పాటు పాల్గొన్నటువంటి భక్తుల్లో ఎంతమందికి ఈ స్తవన మంజరి విలువ దాని మహత్తు తెలుసో నాకు తెలియదు. కానీ చాలామంది మాత్రము బాబా పట్ల ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి విశ్వాసంతో ఈ పూజలో తమ ప్రేమపూర్వకమైనటువంటి గురుదక్షిణను చెల్లించి ఇందులో పాల్గొన్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ స్తవన మంజరి యొక్క అనుగ్రహం వాళ్లకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబాగారిని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ స్తవన మంజరి వింటే చాలు మన చెడు రోజులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే ఈ పారాయణను 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తారో వారికి ఎలాంటి కష్టాలున్నా బాబా వాటి నుండి మెల్లమెల్లిగా బయటికి తీసుకొస్తారు. ఇది మనం కష్టాల నుండి బయటపడడానికి ఒక గొప్ప ఉపాయం దాస్గన్ మహారాజ్ గారు మనకు అందించినటువంటిది. అటువంటి శ్రీ సాయినాథ స్తవన మంజరిని ఎవరైనా సరే ఒక మంచి సంకల్పం చేసుకొని మీరు కనుక ఈ స్తవన మంజరిని పారాయణ చేస్తే చాలా చక్కటి ఫలితాలను పొందుతారు. ఈ స్తవన మంజరి ఒక గొప్ప మహిమ ఏంటంటే మనం ఇంతకుముందు ఎన్ని పాపకర్మలు చేసినా ఎన్ని చెడు పనులు చేసినా ఈ స్తవన మంజరి అనేటువంటి పవిత్ర గోదావరిలో మునిగి తేలితే ఆ పాపకర్మలన్నీ కూడా తొలగించబడతాయని చెప్పి స్తవన మంజరి అద్భుతంగా మనకు ప్రబోధిస్తుంది. బాబా దగ్గరకు వెళ్ళినటువంటి మనందరం కూడా రకరకాల కల్ముషాలతోటి రకరకాల దురాచారాలతోటి రకరకాలైనటువంటి ఈ చెడు ఆలోచనలతోటి చెడు వాసనలతోటి ఉన్నవాళ్ళమే అయినప్పటికీ బాబా మనల్ని దగ్గరికి చేర్చుకొని ఏ విధంగా ఉద్ధరించారో ఆ ఉద్ధరించబడ్డ తర్వాత కూడా మనం బాబా దగ్గరికి చేరిన తర్వాత కూడా అనునిత్యము మనం ఏదో ఒక లౌకికపరమైనటువంటి పనుల్లో పాపాలను ప్రతిరోజు మూటగట్టుకుంటూనే ఉంటాం. అటువంటి పాపకర్మలను మూటగట్టుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట వాటిని ఆ మాలిన్యాలను వదిలించుకునేటువంటి పని చేయాలి. స్తవన మంజరి అటువంటిదే. మనం మోసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి దుష్కర్మలను స్తవన మంజరి అయినటువంటి పారాయణ ప్రవాహంలో మనం వాటిని వదిలించుకోవచ్చు. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతాయి. అంత గొప్పది శ్రీ సాయినాథ స్తవన మంజరి. ఎందుకనంటే ఎక్కడి దాకో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సాయినాథ స్తవన మంజరి రాసినటువంటి రచయిత శ్రీ దాస్గన్ మహారాజ్ గారి యొక్క జీవితమే ఇందుకు నిదర్శనం. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, సహస్రబుద్ధే కుటుంబంలో పుట్టినటువంటి తొలి మగబిడ్డ ఆ వంశంలో చాలా రోజుల తర్వాత అటువంటి మనవణ్ణి ఏక్నాథ్
పంత్ అనేటువంటి వారి తాతగారు అల్లారు ముద్దుగా పెంచుతారు. ఎంత అల్లరి చేసినా సరే చిన్నపిల్లవాడే కదా వదిలేయండి అని చెప్పి ఆ తాతగారి గారాభము ఎక్కడి దాకా వస్తుందంటే ఎంత చదువు చెప్పినా సరే అది అబ్బదు. కానీ తల్లిదండ్రులైనటువంటి ఏక్నాథ్ పంత్కు అదేవిధంగా సావిత్రిబాయికి ఒక కోరిక ఉంటుంది. వీరి కుటుంబానికి ఒక గౌరవప్రదమైనటువంటి పదవి మమ్లెద్దార్ పదవి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటిది. అది వంశపారంపర్యంగా వస్తుంది. అయితే వీరి తండ్రి గారైనటువంటి ఏక్నాథ్ పంత్, ఏక్నాథ్ సహస్రబుద్ధే వ్యవసాయం, వ్యాపారం తదితర వ్యాపకాల్లో ఉండడం వల్ల తన తమ్ముడైనటువంటి అంటే దాస్గన్ మహారాజ్ గారి యొక్క బాబాయి అయినటువంటి జనార్దన్ పంత్కు ఈ యొక్క మమ్లెద్దార్ పదవి ఇవ్వడం జరుగుతుంది. అయితే కుటుంబంలో అందరూ అనుకుంటారు, మళ్ళీ వంశంలో పుట్టినటువంటి మొదటి పిల్లవాడు కదా, వీని చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదివించి మమ్లద్దార్ చేసి ఆ పైన వీడి యొక్క భవిష్యత్తును బట్టి వీడు ఏకంగా చాలా ఉన్నత పదవి కలెక్టర్ స్థాయి వరకు కూడా వెళ్తాడు అనేటువంటి ఆశతో ఆ కుటుంబం ఉంది. కానీ మన గణపతిరావు సహస్రబుద్ధే మాత్రము ఎప్పుడూ ఆటపాటలు తప్ప మరి ఏది ఉండేది కాదు. ఎప్పుడూ ఒక నలుగురు కుర్రాలను ఎంటేసుకొని ఆటల్లో నిమగ్నమయ్యేవారు. అయితే తండ్రి ఏక్నాథ్కు వాళ్ళ బాబాయి జనార్దన్ పంత్కు ఒక మనోవేదన పట్టుకుంది. అరే వీడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఇట్లా మారాడేంటి, వీడికి చదువు అబ్బట్లేదేందని చెప్పి ఇళ్లల్లో ట్యూషన్ పెడతారు. అయినా సరే అబ్బకపోతే ఒకరోజు విపరీతంగా తండ్రి కొడతాడు. కొడితే తాత దగ్గరికి తీసి, ఇంకా చిన్నపిల్లోడా కదా, ఇంకా భవిష్యత్తు వీడికి చాలా ఉంది, నా మనవడు ఎవరికీ అందనటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉంటాడు, ఇప్పుడు అల్లరి చిల్లరగా తిరిగినట్టు మీకు కనిపిస్తుంది, కానీ నా మనవడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంటాడని చెప్పి వారి తాతగారైనటువంటి ఏక్నాథ్ పంత్ చాలా గర్వంగా చెప్తారు. సరే ముక్కుతూ మూలుగుతూ 13 ఏళ్ల వయసు వచ్చిన నాటికి అప్పట్లో ఆంగ్ల మీడియంలో 3వ తరగతి వరకు చదువుతాడు. 3వ తరగతి వరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ చదువుల్లో లెక్కేస్తే 8వ తరగతి వరకు. తర్వాత ఇక చదువు అబ్బదని చెప్పి నిర్ణయించుకుంటారు. అంతేకాదు దాస్గన్ మహారాజ్ గారి యొక్క నైజం ఏ విధంగా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి కూడా దాస్గన్ మహారాజ్ గారితో ఎవరైనా పిచ్చాపాటి మాట్లాడాలన్నా లేకపోతే ఆయనతో ఏదన్నా వాదన పెట్టుకోవాలన్నా జంకేవాళ్ళు. అది ఇప్పుడు వచ్చింది కాదు, చిన్ననాటి నుంచి ఉన్నటువంటిది. ఒకసారి స్కూల్లో చదువు యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి తారాబాయి అనేటువంటి ఒక టీచర్ను, చాలా అప్పట్లో ఆమె గొప్ప సంఘ సంస్కర్తగా ఉన్నారు, ఆమెను పిలిపించి విద్య యొక్క ప్రాధాన్యత, విద్య మనం అభ్యసిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపైన ఉపన్యాసం ఇవ్వడానికి పాఠశాలకు పిలుస్తారు. కానీ ఆమె వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయము, స్త్రీలు పడుతున్నటువంటి బాధలు, ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తారు. అది దాస్గన్ మహారాజ్ గారికి జీర్ణించుకోలేరు. అప్పుడు ఎంత వయసు? 12 సంవత్సరాల వయసు. ఎందుకంటే పిలిచింది ఒక విషయం పైన, ఆమె మాట్లాడుతుంది ఇంకో విషయం పైన. ఆ సమావేశం ముగిసిన తర్వాత బయట పిల్లలందరినీ గుమ్మిగూడగొట్టి దాస్గన్ మహారాజ్ గారు ఉపన్యాసం మొదలు పెడతారు. అరే ఈరోజు స్త్రీలు ఎంత బాధపడుతున్నారు, మనం స్త్రీలను గౌరవించాలి, వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు వంట పని ఇంటి పని వల్ల, కాబట్టి రేపటి నుంచి వంట పని ఇంటి పనితో పాటు గర్భంలో శిశువును మోసే పని కూడా మనమే చేద్దాము, ఆడవాళ్లకు సంపూర్ణమైనటువంటి విశ్రాంతి ఇవ్వాలనేటువంటి వ్యంగ్యంగా ఆయన ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు పిల్లల్ని పట్టుకొని. 12 ఏళ్ల వయసు. అది చూసినటువంటి టీచర్లు, ఆ తారాబాయి బయటకు వచ్చి చూసి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రధానోపాధ్యాయుడు పిలిచి మందలిస్తాడు. మందలించి వాళ్ళ తాతగారికి కూడా చెప్తాడు పిలిచి, మీ వాడు ఇలా అతివాగుడు వాగుతున్నాడు, జాగ్రత్త అని చెప్పి. అయినా సరే దాస్గన్ మహారాజ్ గారు వదిలిపెట్టారు.
మళ్ళీ తెల్లారి ప్రధానోపాధ్యాయుని దగ్గరికి వచ్చి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, మీరు ఒక సత్సంకల్పంతో పిల్లలకు చదువు పట్ల జిజ్ఞాస పెరిగేలాగా ప్రసంగించమని చెప్పి ఆవిడని పిలిస్తే, అసలు మాకు సంబంధం లేనటువంటి, మా వయసుకు అర్థం కానటువంటి విషయాలను చెప్పి ఆవిడ తప్పు చేశారు, నేనెందుకు శిక్షణ అనుభవించాలి అంటారు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కరెక్టే కదా, మనం ఆమె తారాబాయి గారిని పిలిచింది ఎందుకోసం, ఆమె చెప్పినటువంటి ఉపన్యాసం ఏమిటి, కాబట్టి కొంత మన వైపు నుంచి కూడా తప్పుంది, ఆవిడని నివారించలేక, ఆవిడని మధ్యలో ఆపలేక, పిల్లలకు కావాల్సింది చెప్పించలేకపోయాం అని చెప్పి, సరే పోనీలే అని చెప్పి గణపతిరావును మామూలుగా మందలించి వదిలేస్తారు. అట్లా దాస్గన్ మహారాజ్ గారు అంత కఠినంగా, అటువంటి ముక్కుసూటితనం కలిగినటువంటి మనస్తత్వం. ఆ తర్వాత బరోడా సంస్థానంలో దాస్గన్ మహారాజ్ గారికి ఉద్యోగాన్ని పెట్టిస్తారు. ఎవరైతే జనార్దన్ పంత్ ఉన్నారో వారి యొక్క తోడే అల్లుడు సడ్డకుడు అందులో పనిచేస్తుంటే అందులో పెట్టిస్తే అందులో కూడా ఎక్కువ రోజులు పనిచేయలేదు. తర్వాత పినతల్లి మందలిస్తుంది. మందలిచ్చి, నువ్వు నీ బాబాయి పేరు, మీ తాతగారి పేరు, మీ నాన్నగారి పేరు మీద బ్రతుకుతున్నావు, ఎవరికైనా సరే సొంతంగా బ్రతికితే తెలుస్తుంది, బ్రతికి చూడు అని అంటే, ఆ రోషంతో బయటికి వచ్చి అహ్మద్నగర్ వచ్చి, అహ్మద్నగర్లో కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత మహాత్ముల ఒక గురువు దొరకడం వల్ల ఆ గురువు ద్వారా బాబాను పొంది గణపతిరావు సహస్రబుద్ధే కాస్త దాస్గన్గా మారాడు. అందుకనే దాస్గన్ మహారాజ్ గారు స్తవనమంజరిలో రాస్తారు, కస్తూరితో కలిసిన మన్ను కూడా అదే సుగంధాన్ని వెదజల్లుతుంది కదా అని. అంతే కదా, కస్తూరిలో మనం కస్తూరిని మన దగ్గర చూసినట్టయితే చందనంలో సన్నటి మట్టి కలుపుతారు. ఆ మట్టి కూడా ఆ చందనపు వాసనతో అది కూడా, ఆ మట్టి కూడా సుగంధాన్ని వెదజల్లుతుంది. అదేవిధంగా బాబా దగ్గరికి వచ్చినటువంటి మనలాంటి మట్టి పలుకులను సుగంధం వెదజల్లేలాగా చేస్తారని చెప్పి స్తవనమంజరిలో చెప్తారు. ఎస్, బాబా అంటే మంచి గంధపు కస్తూరి. ఆ మంచి గంధపు కస్తూరిలో మనము కూడా కలిసాం కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కొంత పరిమళం వెదజల్లుతుంది. ఆ పరిమళాన్ని మనం శాశ్వతంగా ఉంచుకోవడానికి, ఎప్పుడు మంచి గంధమైనటువంటి శ్రీ సాయినాథునితో కలిసి ఉండడానికి, కలిసినా కొద్దీ ఇంకా మన జీవితం సుగంధభరితమవుతుంది, పవిత్రమైనటువంటి కస్తూరిగా మారుతుంది. ఆ కస్తూరి ఎంత అద్భుతమైనటువంటి సుగంధాన్ని పరిమళింపజేస్తుందంటే, ఏలుతో ఇలా రాసుకొని చేతికి రాసుకుంటే కొన్ని గంటల పాటు ఉంటుంది ఆ కస్తూరి సుగంధం. ఆ విధంగా మనలాంటి మట్టి మనుషులకు అద్భుతమైనటువంటి కస్తూరి గంధాన్ని అద్దేటువంటి గొప్ప పరమాత్మ శ్రీ సాయిబాబా. దాస్గన్ మహారాజ్ గారు అంతే. దాస్గన్ మహారాజ్ గారు రాసుకుంటాడు, పోలీసుగా ఉన్నటువంటి ఒక ఇనుప ముక్క లాంటి నన్ను బాబా ఒక స్వర్ణ యోగిగా మార్చాడు నన్ను. ఎందుకనంటే అనేక మంది యోగుల చరిత్రలను శ్రీ దాస్గన్ మహారాజ్ గారు రాశాడు. మన దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ చాలామందికి స్తవనమంజరి అనేటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్ర పారాయణ చాలా సులువుగా చేయవచ్చు. దాని ద్వారా అద్భుతమైనటువంటి మహిమలను మనం చూడవచ్చు. చాలా శీఘ్రంగా సాయినాథుని యొక్క అనుగ్రహం పొందొచ్చు అనేటువంటి విషయము చాలామందికి తెలియదు. 5 సంవత్సరాల సాయి టీవీ ప్రస్థానంలో ఈ స్తవనమంజరి గురించి చెప్పినప్పుడు నిజంగా మాకు చాలా దగ్గర వ్యక్తులకు కూడా, చాలా గొప్ప భక్తులని చెప్పుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ స్తవనమంజరి అంటే ఏంటో తెలియదు. అందుకనే సాయి టీవీ ఒక మిషన్గా, ఒక తపస్సుగా శ్రీ సాయినాథ స్తవనమంజరి ప్రతిరోజు అందరూ శ్రవణం చేయాలని, ఉదయం సాయంత్రం పూట శ్రవణపారాయణ సాయి టీవీలో చేయిస్తూ
దాదాపు 2 లక్షలకు పైగా శ్రీ సాయినాథ స్తవనమంజరి పుస్తకాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది సాయి టీవీ. తద్వారా ఈరోజు శ్రీ సాయినాథ స్తవనమంజరిని ఎంతగా భక్తులు ప్రేమిస్తున్నారో. ఎందుకంటే నేను నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ చదివేట అమ్మాయి, కంఠస్థ చెప్పింది నాకు దాస్గన్ మహారాజ్ గారి యొక్క స్తవనమంజరి. ఎట్లా సాధ్యమమ్మా ఇది అంటే, ఏం లేదు అంకుల్, రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఉదయం 7:30కు అమ్మ సాయి టీవీ పెడుతుంది, అందులో వచ్చేది విని 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 నేర్చేసుకున్నాను అని. ఎట్లా సాధ్యమైందమ్మా అంటే, ఏముంది అంకుల్, మామూలుగా ఎవరైనా టీచర్ పాఠం చెప్తేనే 4 సార్లు చెప్తే బుర్రకెక్కుతుంది, బాబాది కదా చాలా త్వరగా ఎక్కింది అంతే. ఎంత అద్భుతంగా చెప్పిందంటే శ్రీ సాయినాథ స్తవనమంజరి గురించి, తన జీవితానికి ఎంత గొప్ప మేలు చేస్తుంది, తను చదువుకునేటువంటి చదువులో ఎంతగా కాన్సన్ట్రేషన్ పెంచింది అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పింది. నిజంగా నేను అంతగా అనుభవించలేదు స్తవనమంజరి. పారాయణ చేస్తున్నాను, అందులో ఉన్నటువంటి బాబా గురించి దాస్గన్ మహారాజ్ గారు చెప్పినటువంటి దాన్ని విశ్లేషించుకుంటున్నాను తప్ప, ఇంత అద్భుతమైనటువంటి తన్మయత్వం జీవితాలకు ఉంటుందా స్తవనమంజరి ద్వారా అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఆ పిల్ల చాలా చిన్న వయసు అయినప్పటికీ, అమ్మాయి 17 ఏళ్ల వయసులో స్తవనమంజరిని అంతగా మనసుకు హత్తుకునేలాగా అమ్మాయి కంఠస్థ పట్టిందంటే నిజంగా అమ్మాయి ధన్యురాలు. అట్లా స్తవనమంజరి పట్ల ప్రేమ పెరిగితే మనకి ఏమొస్తుంది, ఏమి జరుగుతుంది అంటే, ఎప్పుడూ కూడా బాబా ధ్యాసలో ఉండడానికి. నాకు స్తవనమంజరిలో అనేక అంశాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా నాకు నచ్చేటువంటిది బాబా యొక్క ఆంతరంగిక పూజ. ఇప్పటికీ చాలామందికి బాబాకు మెటీరియలైజ్గా, అంటే పూలేయకపోతే, లేకపోతే కొబ్బరికాయ కొట్టకపోతే, నైవేద్యం పెట్టకపోతే, అలంకరణ చేయకపోతే, అయ్యో బాబాకి ఏదో మనం అన్యాయం చేశామనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఉంటారు. కానీ స్తవనమంజరి చదివినటువంటి వాళ్లకు ఆ ఫీలింగ్ ఉండదు. వాళ్ళ అదృష్టం ఏంటంటే, వాళ్ళకు గొప్ప అదృష్టం వస్తుంది. వాళ్ళకు పూలతో కానీ, పత్రంతో కానీ, విగ్రహంతో కానీ, ఫోటోతో కానీ పని ఉండదు. దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి దాన్ని కళ్ళు మూసుకొని మనసులో చదువుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రేమాశ్రువులతో నీ పాదాలు కడుగుతున్నాను, సద్భక్తి అనేటువంటి చందనాన్ని నీకు రాయిచున్నాను, శబ్దాలంకారాలు అనేటువంటి కఫ్ని నీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను, నా ప్రేమ సుమాల అనేటువంటి పుష్పాలను మాలగా చేసి నీ మెల్లో వేస్తున్నాను. ఇట్లా చదువుకుంటూ పోతే ఎంత గొప్ప ఆంతరంగిక పూజ మనసులో జరుగుతుంది. దాస్గన్ మహారాజ్ గారికి వారి యొక్క మనస్తత్వం అలాంటిది. ఎప్పుడూ కూడా కీర్తనల ద్వారా తన మనసులో ఎప్పుడూ పాండురంగ విఠలుడి యొక్క స్మరణ జరుగుతూనే ఉండేది. ఒకవైపు పాండురంగనుడు, ఒకవైపు సాయినాథుడు, ఇద్దరి నామస్మరణ ఎప్పుడూ నాలుకపై తాండవం చేస్తూ ఉండేది దాస్గన్ మహారాజ్కు. అందుకే ఆయన ధన్యుడయ్యాడు. ఎంతోమంది యోగుల యొక్క ఆశీస్సులు పొందాడు. వారి చరిత్రను చాలా సులభమైనటువంటి భాషలో మరాఠీ కీర్తనల ద్వారా వారి భక్తులకు చేరవేసి అద్భుతమైనటువంటి పుణ్యాన్ని అందరికీ పనిచేశాడు. స్తవనమంజరి ద్వారా కూడా ఆయన అద్భుతమైనటువంటి పుణ్యాన్ని మనకు పనిచేశాడు. కాకపోతే అది అందుకునేటువంటి అర్హత, అవకాశం అన్నీ మనకు రావాలి. కాబట్టి ఈరోజు పూజను ప్రారంభించుకొని మీ గోత్రనామాలతోటి ఎవరైతే ఈ 7 రోజుల పూజలో పాల్గొన్నారో వాళ్ళందరికీ వాళ్ళు సంకల్పించుకున్నటువంటి సంకల్పాలన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజను మనం ప్రారంభించుకుందాం.